MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటెన్. నేను మీ చాణక్య. గైస్, 50 లక్షలు ఉంది అంటే ఖచ్చితంగా ఆ టైంలో మనము పెద్దవాళ్ళు ఇచ్చే సజెషన్ ఏంటంటే, అరే ఎఫ్డీలో వేసుకురా భయ్, నీకైతే మంచి రిటర్న్స్ ఉంటుంది అని చెప్పేసి ట్రెడిషనల్గా ఫాలో అవుతున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వైపు చాలామంది కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఎఫ్డీనే వెళ్ళాలనుకుంటూ ఉంటారు? అంటే వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లేవా? మరి ఒకవేళ ఎఫ్డీ వైపు వెళ్తున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే దీని గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న పర్సన్ అయితే ది మహా క్యాపిటల్ ఫౌండర్ ద విజయ్ కర్ణ గారు. మరి బోల్డ్ ఎంతమందికి ఎన్నో సజెషన్స్ అనేది కూడా ఇచ్చారు. 200+ వీడియోస్తో పాటు 100+ క్లయింట్స్ అనే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఆయన దగ్గర సజెషన్స్ అనేది కూడా తీసుకొని మరి అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో కూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు. అలాంటి పర్సన్ దీని గురించి పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది కూడా చెప్తారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఎఫ్డీ అనేది ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్, దాని గురించి మనకు డోకా లేనేలేదు. కాకపోతే ఇప్పుడున్న సందర్భంలో ఈ ఎఫ్డీ అనేది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ థింగ్ అండి, మనకి సజెషన్ ఇచ్చేది మన పేరెంట్సే. ఇప్పుడు నాకు కూడా మా పేరెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని చెప్తారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పడానికి రీజన్స్ చెప్తాను నేను. వాళ్ళు ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తున్నారో, వాళ్ళు ఎప్పుడైతే పీక్ ఎర్నింగ్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మనకి 35, 40, 45 ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి పీక్ రిటర్న్స్ ఇచ్చింది ఫిక్స్డ్ డిపాజిట్స్. యాక్చువల్గా అప్పుడు 12%, 14% ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉండే అప్పట్లో. ఓకే, అంటే 14% ఏం చేయకుండా గ్యారంటీడ్ రిటర్న్స్ ఇచ్చినాయి వాళ్ళకి. సో అట్లాగా వాళ్ళకి ఆ నెంబర్స్ కానీ ఆ ఇన్కమ్ కానీ వాళ్ళకి స్టక్ అయిపోయింది మైండ్లో. చాలామంది ఇంకా వాళ్ళకి అంతే రిటర్న్స్ వస్తాయి, అట్లే వస్తుంది, అంతే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది ఇప్పటికీ కూడా. చాలామంది మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి, ఎవ్రీ 5 ఇయర్స్కి, ఎవ్రీ 7 ఇయర్స్కి, లేకపోతే ఎవ్రీ 10 ఇయర్స్కి క్యాపిటల్ డబుల్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు ఫిక్స్డ్ డిపాజిట్స్లో. కానీ ఇప్పుడు అవ్వదు. మనం 72 రూల్ ఉంది కదా, 72 రూల్ని యూజ్ చేసి మనకు తెలుస్తుంది ఎన్ని ఇయర్స్లో మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది, దాని నుంచి ఎన్ని ఇయర్స్లో మనకి క్యాపిటల్ డబుల్ అవుతుంది అని మనకు తెలుస్తుంది. 72 డివైడెడ్ బై పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్ని బట్టి మనకి ఎన్ని ఇయర్స్లో రిటర్న్స్ డబుల్ అవుతాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. కానీ ఆ రూల్స్ ఎవరు ఫాలో కారు. జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే గ్యారంటీడ్గా మనకి ఇన్కమ్ రావడం, మంత్లీ ఇన్కమ్ రావడము, లేకపోతే క్యాపిటల్ డబుల్ కావడం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే వాళ్ళు లీవ్ చేసిన లైఫ్ వేరు, వాళ్ళు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆ ఇంట్రెస్ట్లు వేరు, ఇప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటి ఇంట్రెస్ట్ వేరు. దీని నుంచి వస్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్. ఓకే. సో ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అసలు నెగ్లిజిబుల్ చాలా. ఎందుకంటే అప్పట్లో ఒక 1 రూపీకి, ఒక 2 రూపీస్కి ఏదో ఒకటి దొరికేది యాక్చువల్గా. ఇప్పుడు 1 రూపీ, 2 రూపీస్ ఇక్కడ పక్కన ఉన్నా కానీ చాలామంది దాన్ని పట్టించుకోవట్లేదు. దానికి ఆ కాయిన్కి ఉన్న వాల్యూ లేదు ఇప్పుడు. యాక్చువల్గా 10 రూపీస్, 20 రూపీస్కే వాల్యూ ఉంది, కాయిన్స్కి వాల్యూ లేదు. కానీ అప్పట్లో కాయిన్కి కూడా వాల్యూ ఉండేది. అప్పుడు ఇన్ఫ్లేషన్ అసలు నెగ్లిజిబుల్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషనే మనకి 5%, 6% ఉన్నప్పుడు మనకి ఎఫ్డీలో వచ్చే రిటర్న్స్ 6% కానీ 7% కానీ అది కూడా నెగ్లిజిబులే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, మనకి 50 lakhs ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మనకు రెగ్యులర్గా అడిగేది. ఓకే, దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం? లాంగ్ టర్మ్లో క్యాపిటల్ బిల్డ్ చేసుకోవడానికా, లేకపోతే అసలు మీకు రిస్క్ వద్దనుకుంటున్నారా, లేకపోతే మీరు దాని నుంచి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంట్ కోసం తీసి పెడదాం అనుకుంటున్నారు? సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక రిక్వైర్మెంట్ కోసం తీసి పెడదాం అనుకుంటున్నాం, 5 years, 7 years, 10 years లాక్ చేసి పెట్టేద్దాము, అంతవరకు దాన్ని మనం ముట్టము అనుకుంటే మీరు ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేయాల్సిందే. 7% ఇన్ఫ్లేషన్ ప్లస్ మీకు రిటర్న్స్ వచ్చిన 7%, లేకపోతే 9%. కొన్ని స్మాల్ సేవింగ్స్, స్మాల్ బ్యాంక్స్ ఉంటాయి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉంటాయి, అక్కడ 9%, 9.2% కూడా ఇస్తాయి. కాకపోతే వాల్యూ ఎక్కువ ఉండాలి, అక్కడ 1 crore, 2 crores అట్లా ఉండాలి. అక్కడ మీకు 9% కూడా ఇస్తాయి. మీ ఇన్ఫ్లేషన్ 7% ప్లస్ 7% మీకు వస్తున్న రిటర్న్ 9%. ఆ రెండింటిని మేనేజ్ చేసి మనకు 2% ఉంటుంది కదా, 2% రిటర్న్ మాత్రమే మీరు కన్సిడర్ చేయాల్సిందే. 2% రిటర్న్ మీకు గ్యారంటీడ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే. ఫిక్స్డ్ డిపాజిట్లో గ్యారంటీడ్ మనకు మనీ ఎక్కడికి వెళ్ళదు అన్నది కరెక్టే. కాకపోతే ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ మాత్రమే కరెక్ట్. బియాండ్ ఇన్ఫ్లేషన్ వెళ్ళాలి, మనకి రిటర్న్స్ మోర్ దెన్ 2%, మోర్ దెన్ 5% ఉండాలి, మనకు ఒక 15% యాక్చువల్గా రిటర్న్స్ రావాలి, ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్ తీసేస్తే అట్లీస్ట్ ఒక 7%, 10% ఇన్ఫ్లేషన్ మనకి రిటర్న్స్ రావాలి అనుకుంటే డెఫినెట్గా మీకు మ్యూచువల్ ఫండ్ తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఇండియన్ ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్ తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు అని ఎందుకు అంటున్నాను అంటే, మ్యూచువల్ ఫండ్ దాటి ఏదైతే వెళ్తారో డెఫినెట్గా అది హై రిస్క్ అనమాట.
మ్యూచువల్ ఫండ్ తర్వాత మీకు వచ్చే నెక్స్ట్ హై రిస్క్ ఆప్షన్ ఏంటంటే స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. స్టాక్స్లో మీరు అంత 50 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేస్తే మీకు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దానికంత రీసెర్చ్ ఉందా మన దగ్గర అంటే రీసెర్చ్ ఉండదు, జస్ట్ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడమే. కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసే వాళ్ళకి అంత రిస్క్ ఎప్టైట్ ఉండదు, వాళ్ళంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అట్లా అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ కూడా రిస్క్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయరు చాలామంది, వదిలిపెట్టేస్తారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో దగ్గర దగ్గర 3000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దాంట్లో సబ్ కేటగిరీస్ అన్ని సార్ట్అవుట్ చేసుకుంటే మనకు ఒక 12 సబ్ కేటగిరీస్ వస్తాయి. సో దాంట్లో మీకు కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. చాలా అంటే మీకు ఈక్విటీ ఎక్స్పోజర్ 10-20% ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ 10-20% మాత్రమే ఉంది. మిగతా దాంట్లో డెట్ ఫండ్స్లో ఉండేటి ఫండ్స్ కూడా ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఓకే. వాటిలలో మీకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండదు, కానీ మీకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నంత ట్యాక్స్ మాత్రం తక్కువ పడుతుంది మీకు. సో ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు అని చాలామంది చెప్తున్నారు, కానీ దాంట్లో ఎంత ట్యాక్స్ పడుతుందో ఎవరు చూడరు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కానీ లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ హైబ్రిడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్యాక్స్ ఆప్షన్ అనేది అడిషనల్ అడ్వాంటేజ్. ఓకే. అట్ ద సేమ్ టైం మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతారు. ఎంతసేపు మ్యూచువల్ ఫండ్ రిస్కే అనుకుంటారు, కానీ మ్యూచువల్ ఫండ్ని ప్లే చేసి అంటే మ్యూచువల్ ఫండ్ని యూజ్ చేసుకొని ఎంత బ్యూటిఫుల్గా మనం ప్లే చేసుకోవచ్చు, ఎంత రిస్క్ తగ్గించుకోవచ్చు అనే ఆప్షన్లో ఎవరు చూడట్లేదు. అందుకే ఇప్పటికీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంకా లక్షల కోట్లలో ఉంది ఇండియాలో. మనం అందరం అనుకుంటే మ్యూచువల్ ఫండ్ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, కానీ గ్రౌండ్ రియాలిటీ వచ్చి చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి ఇండియాలో. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ ఎక్స్పోజర్ జస్ట్ 3%-5% మాత్రమే ఉంది ఇండియాలో. ఇంకా చాలా వే ఉంది, అంటే మనకి చాలా జర్నీ ఇంకా హెడ్ ఉందన్నమాట మ్యూచువల్ ఫండ్స్కి ట్రాన్సాక్షన్ కావడానికి. సో వాళ్ళకి కావడానికి మెయిన్ హర్డిల్ ఏంటంటే ఈ అవేర్నెస్. ఓకే. మ్యూచువల్ ఫండ్ అంటే రిస్క్ అని చెప్పేసి చాలామంది ఇన్వెస్ట్ చేయట్లేదు, కానీ దానివల్ల నష్టపోయేది వాళ్ళే. ఇన్ఫ్లేషన్ ఒకటి, దీంతోపాటు ట్యాక్సెస్ ఒకటి. ఇన్ కేస్ మధ్యలో ఈ పీరియడ్ ఫిక్స్డ్ డిపాజిట్ పీరియడ్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎఫ్డి బ్రేక్ చేయాలి. ఓకే. ఎఫ్డి బ్రేక్ చేస్తే వాళ్ళకి వచ్చే రిటర్న్స్ కూడా రావు. మనం ఏదైతే ఇంట్రెస్ట్ అనుకొని ఇన్వెస్ట్ చేస్తామో బ్రేక్ చేసినప్పుడు అసలు అంత ఇంట్రెస్టే రాదు, సో నెగిటివ్ రిటర్న్స్లోకి వెళ్ళిపోతుంది. సో మీ వాల్యూ 50 lakhs ఏదైతే ఉందో ఈ రోజు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 10 years పీరియడ్ అనుకొని చెప్పి 5 years తర్వాత బ్రేక్ చేశారనుకోండి, ఈ రోజు 50 lakhs 5 years తర్వాత 50 lakhs సేమ్ వాల్యూ ఉండదు కదా, అప్పుడు 40 lakhs అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది తప్ప నెగిటివ్లో వెళ్ళిపోతుంది, పాజిటివ్లోకి వెళ్ళదు. సో దానివల్ల మీరు ఎట్లా చేయాలి అంటే మనకి ఇంత అమౌంట్ ఉంది, మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఎన్ని ఇయర్స్ వరకు ఉన్నాయి, దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ గ్రో అయితేనే మనం ఆ గోల్స్ని రీచ్ అవుతాం. ఈ ప్లానింగ్ డెఫినెట్గా ఉండాలి. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం తప్ప అని కూడా అనట్లేదు, దాంట్లో ఒక 10 lakhs లేకపోతే ఒక 10% ఆఫ్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అది మీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా యూజ్ చేసుకోవాలి. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ లాగా మనము అది లిక్విడ్ ఫండ్స్లోనే పెట్టుకోవచ్చు, డెట్ ఫండ్స్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు చాలామంది ఇట్లా కూడా చేస్తుంటారు, ఎవ్రీ 45 daysకి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆటో రెన్యువల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే నెరేషన్ ఏంటి అంటే అట్లా 45 daysకి చేసుకుంటూ వెళ్తే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు. కానీ ఎంత వచ్చినా కానీ మీకు సేమ్ అదే 3% 4% కదా, మీకు 4% సేమ్ క్యాపిటల్ రొటేట్ అవుతుంటుంది. ఇయర్ మొత్తం చూసుకుంటే కూడా మీకు యాన్యువల్ రిటర్న్స్ వచ్చేది 4%. సో ఆ రాంగ్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళకండి. మీ క్యాలిక్యులేషన్ మీకు ఏదైతే 4% అది పర్ ఇయర్, పర్ 45 days కాదు. చాలామంది 4% ఫర్ 45 days అనుకుంటారు. 45 days గా ఫర్ కంప్లీట్ ఇయర్కి మొత్తానికి మీకు 45 ఆ పర్సంటేజ్ అనేది మీకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మీరు ఆటో రెన్యువల్ చేసినా కూడా మీకు అంతే పర్సంటేజ్ వస్తుంది. అక్కడ మీకేం పెద్దగా మ్యూచువల్ ఫండ్ని బీట్ చేసే రిటర్న్స్ ఎక్కడా రావు, ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయవు మ్యూచువల్ ఫండ్స్ తర్వాత. సో ఈ పారామీటర్స్ అన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. అండ్ ఈ ఎప్పుడైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామో ఏ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేసినా సరే ఆర్బీఐ మీకు జస్ట్ 5 lakhs మాత్రమే మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంటుంది. ఈ పాయింట్ అసలు చాలామంది మిస్ అవుతుంటారు. అంటే రేపు పొద్దున బ్యాంక్ డిఫాల్ట్ అయితే మనకు జస్ట్ 5 lakhs మాత్రమే రిటర్న్ వస్తాయి, అది ఆర్బీఐ ఇస్తుంది. బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంకే, దానికి ఆన్సరబుల్ ఓన్లీ బ్యాంక్ మాత్రమే. ఆర్బీఐ సైడ్ నుంచి ఓన్లీ 5 lakhs మాత్రమే మనకి ఇన్షూర్డ్ కవర్ అయ్యి ఉంటుంది. సో అట్లా చూసుకుంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా రిస్క్ ఉన్నట్లే. చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లో రిస్క్ లేదంటారు కదా, ఈ రిస్క్లు ఇవే అనమాట. బియాండ్ 5 lakhs వెళ్తుందంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా క్వశ్చన్ మార్కే. అదే మ్యూచువల్ ఫండ్లో డిఫాల్ట్ అయితే సెబీ దగ్గరుండి సెటిల్మెంట్ చేపిస్తుంది. కోవిడ్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో ఇష్యూ వచ్చిందనమాట.
సెబీ దగ్గర ఉండి నెక్స్ట్ 1.5 ఇయర్లో 2 ఇయర్స్లో మొత్తం సెటిల్మెంట్ చేసేసి అందరు క్లయింట్స్కి అమౌంట్ వచ్చేస్తుంది మళ్ళీ. వావ్. సో మీరు చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే అమౌంట్ ఆర్బీఐ ఏమంటారు గ్యారంటీడ్ ఇవ్వట్లేదు, కానీ సేమ్ అదే గవర్నమెంట్ సెబీ బోర్డు నుంచి మనకి దగ్గరుండి మళ్ళీ అమౌంట్ రిటర్న్ ఇస్తుంది. ఎందుకు రిటర్న్ ఇస్తుంది అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కంట్రీ గ్రోత్కి హెల్ప్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్లోకి వెళ్తాయి. కంపెనీస్లోకి వెళ్ళడం వల్ల ఎకనామిక్ గ్రో అవుతుంది. ఎకనామిక్ గ్రో అవడం వల్ల ట్యాక్సెస్ పెరుగుతాయి. ట్యాక్సెస్ పెరగడం వల్ల ఇండియా కూడా యాజ్ ఎ నేషన్గా ఇంకా తొందరగా ఏవైతే మైల్ స్టోన్స్ ఉన్నాయో 2047 మైల్ స్టోన్ కానీ ఏదైతే గవర్నమెంట్ మైల్ స్టోన్స్ పెట్టుకోరో వాటికి తొందరగా రీచ్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ దగ్గరుండి వీటన్నిటిని స్క్రూటినీ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంటుంది, ఎక్కడన్నా రాంగ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా, లేకపోతే ఎక్కడన్నా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయా. ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు రిస్క్ తీసుకోవట్లేదు. ఓకే. సో అందుకే మీకు అంత సపోర్టింగ్ ఉండదు. కానీ అదే మీకు మ్యూచువల్ ఫండ్స్లో కానీ వేరే ఏ ఇన్వెస్ట్మెంట్స్లో అయినా సరే మీకు సపోర్టింగ్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. సో అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక లిమిట్ వరకు మాత్రం పెట్టుకోండి. బియాండ్ ద లిమిట్ మాత్రం అక్కడ మీరు మనీ లాస్ అవుతుంటారు, గెయిన్ ఎప్పుడు కారనమాట. నైస్ సార్. ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల వచ్చే నెగిటివ్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దాని ద్వారా నెగిటివ్లోకి వెళ్ళిపోతాం తప్ప పాజిటివ్స్లోకి రామని చెప్పేసి మీరు చాలా చక్కగా ఈ వీడియోలో వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.